వచనము అందరం కలిసి చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 25 వర్స్ 8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మరోసారి చదువుకుంటాం. నిర్గమ 25:8. మరోసారి అందరం కలిసి చదువుకుంటాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల వేళలో బైబిల్ స్టడీ నిమిత్తమై సమకూర్చిన నీ సొత్తైన పరిశుద్ధులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కీర్తనల ద్వారా మిమ్మల్ని సన్నుతించడానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఉపకరణముల గురించి మీ ఆత్మ ద్వారా మీరు మాకు బోధిస్తుంటుండగా మీ వాక్య ధ్యానమును మాకు ఇచ్చి ప్రత్యక్ష గుడారం అయ్యున్న యేసునందు మేమును సంపూర్ణమైనటువంటి పాలివారమగునట్లు సిద్ధపరుస్తూ రమ్మని ప్రాధేయపడుచు ఉన్నాం. చేరి రాగలిగిన నీ సొత్తైన పరిశుద్ధులైన వారందరిని బట్టి స్తుతిస్తూ లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షించే వారిని కూడా మేలు కొరకు జ్ఞాపకం చేసుకునమని, అయోగ్య దాసునైన నన్ను కరుణించి నా నోట మీ మాట ఉంచుమని విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలండి. ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన వారితో నివసించాలని ఆది నుండి దేవుని యొక్క అభిష్టమై ఉన్నది. నివసించుట అనేది ఇంటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రతివానికి ఇల్లు చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మనం ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేకపోతే వేరే ప్రాంతానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనకి ప్రభుత్వం వారు లేక ఆ ప్రాంతపు ప్రజలు మనకు కల్పించే వసతులు ఎంతో శ్రేష్టమైనవిగా ఉంటాయి. మంచి రూము, టేబుల్, ఫ్యాను, సెంట్రల్ ఏసీ ఉండొచ్చు. మంచి మంచి వసతులు కల్పించవచ్చు. కానీ సాయంత్రం అయ్యేసరికి మన మనసు ఏమనిపిస్తుంది అంటే తిరిగి ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. మన ఇంట్లో అన్ని వసతులు ఉండకపోవచ్చు. ఒకే గది ఉండొచ్చు, ఇరుకుగా ఉండొచ్చు, సెంట్రల్ ఏసీ లేకుండా ఉండొచ్చు, కనీసం పర్సనల్ ఫ్యాన్ కూడా ఉండకపోవచ్చు, పర్సనల్ రూమ్ కూడా ఉండకపోవచ్చు. కానీ సాయంత్రం అయ్యేసరికి ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళాలని ఆశపడతాడు? తన సొంత ఇంటికి వెళ్ళాలని ఆశపడుతుంది, చిన్నదైనా పెద్దదైనా. ఇప్పుడు దేవుని కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. పరలోక రాజ్యం యొక్క వైభవం ఎంత గంభీరముగా ఉంటుంది అంటే బంగారపు వీధులతో ఉంటాయి. బంగారపు వీధులలో నడుస్తున్నప్పుడు మనం చూస్తే మన ప్రతిబింబము, మన ప్రతిరూపము ఎంత స్పష్టంగా కనబడుతుందంటే అంత మేలిమి బంగారముతో బంగారపు వీధులు ఉంటాయి. ధవళ సింహాసనాసీనుడైనటువంటి దేవాది దేవుడు నిత్యము మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆరాధనలకు పాత్రుడుగా సింహాసనాసీనుడై ఉన్న దేవుడు అక్కడ నివాసం ఉండేదానికన్నా
ఎక్కడ నివాసం ఉండటానికి, ఎక్కడ తను ఉండటానికి ఇష్టపడుతున్నాడు అయ్యా అంటే, ఐగుప్తు యొక్క దాస్యములో 430 సంవత్సరాల బానిసపు బ్రతుకులో నుంచి మోషే ద్వారా వారికి విమోచన కలుగజేసి వారి కొరకే సిద్ధపరిచినటువంటి వాగ్దాన భూమిలో వారిని తీసుకొని పోతున్నప్పుడు వారి మధ్య మోషేకి దేవుడు సెలవిచ్చినటువంటి మాట, నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, అంటే అత్యున్నతమైన సింహాసనం మీద నివసించేటువంటి దేవాది దేవుడు దానికన్నా అరణ్యములో సామాన్యమైనటువంటి ఈ ప్రత్యక్షపు గుడారములో నివసించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ ప్రత్యక్షపు గుడారము ఎలాంటిదయ్యా అంటే, మేఘము ఎప్పుడు కదిలితే అప్పుడు కదలాలా. అయితే ధవళ సింహాసనము పరలోకంలో ఆయన సింహాసనం ఎలా ఉండదంటే సుస్థిరముగా ఉంటుంది. దానిని కదిలించేవారు ఎవరు ఉండరు. అంత అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు అరణ్యములో ప్రత్యక్షపు గుడారములో దేవుని ప్రజలైన వారి మధ్య నివసించడానికి ఇష్టపడినాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఎవరితో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అంటే, ఎవరైతే వాని హృదయంలో ఉన్న రహస్య పాపమును, ఎవరైతే వాని హృదయంలో ఉన్న గర్వమును, ఎవరైతే వారి హృదయంలో ఉన్నటువంటి కల్మషమును, విచారమును, కలవరమును యేసుక్రీస్తు వారి రక్తము చేత కడుగుకొని వారి హృదయంలోనికి యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తారో వారితో దేవుడు నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి దేవుడు ఎక్కడికి రావడానికి, మానవుడు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాడంటే వాని ఇంటికి. ఇప్పుడు దేవుని ఇల్లు ఏదయ్యా అంటే నీ నా మన హృదయం. సాయంకాలం అయ్యేసరికి లేక విశ్రాంతి తీసుకోవడానికి దేవుడు మన హృదయం దగ్గరకు వస్తే మన హృదయము ఆయన నివసించడానికి ఏమైనా అనుకూలముగా ఉన్నదా? ఏ టైంలో వస్తాడో తెలియదు. ఆయన చెప్పైతే రాడు. ఉదయం వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, సాయంత్రం వస్తాడా, మధ్యరాత్రి వస్తాడా, తెల్లవారుజామున వస్తాడా తెలీదు. అయితే ప్రతి హృదయాన్ని దేవుడు తన నివాసముగా, ఆ నివాసంలోనికి ఆయన వచ్చి సేద తీరడానికి వచ్చినప్పుడు మన హృదయము ఆయనకి అంగీకారముగా ఉన్నదా? అదే దేవుని యొక్క అభిష్టం. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆ పరిశుద్ధ స్థలానికి పేరేమిటయ్యా అంటే ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము ఆవరణం, రెండవ భాగము పరిశుద్ధ స్థలం, మూడవ భాగము అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో మొదట బలిపీఠము కనబడుతుంది, రెండవది గంగాళము కనబడుతుంది, మూడవది రెండవ భాగం వచ్చేసరికి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో ద్వీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, ధూప వేదిక ఉంటుంది. మూడవ భాగము అతి పరిశుద్ధ స్థలములో అడ్డతెరలు, మందసము ఉంటుంది. మందసములో మరలా లోపట 3 ఉంటాయి. అహరోను చిగిరించిన చేతి కర్ర, మోషే ధర్మశాస్త్రము కలిగిన రాతి పలకలు, అలాగే మన్నా కలిగినటువంటి బంగారపు పాత్ర, ఇవి ఉంటాయి. దానిపైన 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్యలో నుంచి ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడేవాడిగా ఉంటాడు. చూడండి మాట, మొదటి నిర్గమాకాండము 25వ అధ్యాయం, 25వ అధ్యాయము 21వ వచనం. రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియజెప్పేదను. ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడటానికి తన యొక్క నివాస స్థలమును ఏర్పరచమని, నిర్మించమని కోరుతా ఉన్నాడు.
ఎవరైతే దేవుని యొక్క నివాస స్థలమును దేవుడు నియమించిన విధానములో నిర్మించుకునే వారిగా ఉంటారో, ఆ నిర్మాణములో పాలువారయ్యే వారిగా ఉంటారో, అప్పుడు దేవుడు వారితో మాట్లాడి ఆయన ఉద్దేశములన్నీ దేవుడు వారికి ఏం చేస్తాడండి, తెలియజేస్తా ఉంటాడు. ఈ ప్రత్యక్ష గుడారము ఎవరని మనం చూస్తా వచ్చాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నది. ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఉపకరణములన్నీ మరియు ఈ ప్రధాన ద్వారమును, ఈ ఆవరణం అంతా కూడా ఎవరికి పోలికయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలిక. బలిపీఠము మొదటిగా మనం చూసాం. బలిపీఠానికి ఇవ్వబడినటువంటి పేర్లు ఏమిటో 7 పేర్లు చూసాం. ఎలాంటి రకమైన బలిపీఠములు కలిగి ఉండాలో 7 చూసాం. ఆ తర్వాత బలిపీఠము యేసుక్రీస్తు వారికి ఏ రీతిగా పోలిక అయి ఉన్నదో చూసాం. ఇప్పుడు మనము రెండవ ఉపకరణమైనటువంటి ఈ గంగాళం, ఇత్తడి గంగాళమును గురించి చూస్తాం. ఈ ఇత్తడి గంగాళం కూడా ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నది. చూడండి అన్నమాట. నిర్గమాకాండము 30వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానినొక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపమును అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. ఇత్తడి గంగాళము గురించి, బలిపీఠము తరువాత ఉండేటువంటి రెండవ ఉపకరణమైనటువంటి ఆవరణములో ఉండే ఈ రెండవ ఉపకరణమైన ఇత్తడి గంగాళమును గురించి నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు వ్రాయబడుతూ వచ్చింది. ఈ ఇత్తడి గంగాళం దగ్గరికి ఇశ్రాయేలీలందరూ వెళ్ళరు, ఇశ్రాయేలీలందరూ వెళ్ళకూడదు. ఈ ఇత్తడి గంగాళం దగ్గరికి లేవీలందరూ కూడా వెళ్ళరు. ఎవరు వెళతారయ్యా అంటే కేవలము యాజకులు మాత్రమే వెళతారు. యాజక ధర్మము జరిగించేవారు మాత్రమే ఈ ఇత్తడి గంగాళం దగ్గరికి వెళ్ళాలనేది దేవుని యొక్క నియమం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో పరిచర్య ధర్మం జరిగించే యాజకులు వారు ఆ ఇత్తడి గంగాళం దగ్గరికి వెళ్ళే వారిగా ఉన్నారు. మరి క్రొత్త నిబంధన గ్రంథములో ఈ గంగాళం దగ్గరికి వెళ్ళే యాజకులు ఎవరయ్యా అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత కడగబడతారో వారందరూ కూడా ఏమై ఉన్నారంటే యాజక ధర్మము జరిగించేవారై ఉన్నారు. చూడండి అన్నమాట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 1 Peter chapter 2 verse 5. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరమయ్యా అంటే మనము పరిశుద్ధ యాజక సమూహం. పరిశుద్ధమైన యాజకులుగా ఉండటానికి, ఆత్మ సంబంధమైన బలి అర్పించడానికి అనగా ఆరాధన. ఈ బలిపీఠము దాటి గంగాళం దగ్గరికి వెళ్ళాలి. ఈ గంగాళం దగ్గరికి ఎవరు వెళ్ళాలయ్యా అంటే యాజకులు మాత్రమే వెళ్ళాలి. పాత నిబంధన గ్రంథంలో యాజకులు, కొత్త నిబంధన గ్రంథంలో ఎవరా యాజకులయ్యా అంటే
ఎవరైతే ఆత్మ సంబంధమైన బలులు అనగా ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా ఉంటారో, దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణ అర్పించేవారిగా ఉంటారో, ఆత్మ సంబంధమైన మందిరముగా ఎవరైతే కట్టబడే వారిగా ఉంటారో వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడయ్యా అంటే పరిశుద్ధమైన యాజక సమూహం. ఇదేనా ఆరాధన ఎలా ఉంటుందంటే ఎక్కువ మందిలో ఆచారంగా ఉంటుంది. ఇదేనా ఆరాధన ఎలా ఉంటుందంటే అలవాటుగా ఉంటుంది. ఇదేనా ఆరాధన ఎలా ఉంటుందంటే వారి హృదయ ఆలోచనలు దేవునికి దూరంగా ఉంటూ నోటి పెదవులతో దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు. అయితే ఆత్మ వశముతో ఉండి ఆరాధించే శేషం ఉన్నది, వారే పరిశుద్ధ యాజక సమూహం. ఈ పరిశుద్ధ యాజక సమూహము గురించి ఏమని వ్రాయబడిందంటే మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, అంటే పరిశుద్ధమైన యాజక సమూహం పరిశుద్ధమైన సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఏమవుతున్నారు, కట్టబడుచున్నారు. భౌతిక సంబంధమైన మందిర నిర్మాణం అవసరమైతే జరుగుతుంది, అవసరం లేకపోతే జరగదంతే. చెట్టు కింద కూర్చొని ఆరాధించిన దేవుడు అంగీకరిస్తాడు. అయితే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఆరాధిస్తే, సజీవమైన రాళ్లుగా చేయబడకుండా ప్రభువుని ఆరాధిస్తే ఆ ఆరాధనను దేవుడు అంగీకరించడు. వారు ఆత్మ సంబంధమైన మందిరముగా పిలువబడరు. ఎక్కడుండైనా సరే నువ్వు పరిశుద్ధతను కలిగి పరిశుద్ధ యాజక ధర్మపు సేవను జరిగించవచ్చు. ఇంకా చూడండి 9వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. రాజులైన యాజక సమూహమును, ఈ కుర్చీడి పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నై ఉన్నారు. చాలండి. కనుక ఆ యాజక ధర్మం జరిగించేది ఎవరయ్యా అంటే ఎవరైతే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాగలుగుతారో, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాగలుగుతారు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయగలుగుతారు. చాలా మంది ఏమనుకుంటారంటే మేము యేసు ప్రభువుని నమ్మినాము అని అనుకుంటారు, కానీ ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చాడీలు చెబుతా ఉంటారు. యేసు ప్రభువుని నమ్మేటట్లు చేసింది ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి తప్ప, ఇటు కూర్చోండి అన్న, ఆ చైర్లో కూర్చోండి, ఇబ్బంది. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి తప్ప ఎదుటివారి బలహీనతలను ప్రచురం చేయడానికి కాదు. ఎదుటివారి బలహీనతలను ప్రచురం చేయవారు ఈ క్రొత్త నిబంధన గంగాళమై ఉన్న యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చేటువంటి యాజక ధర్మము జరిగించేవారు కాదు. ఇంకో మాట చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఈ కొత్త నిబంధన కాలంలో యాజకత్వం చేయటానికి దేవుడు ఒక ప్రాంతం నుంచి తీసుకోలేదు, లేక ఒక భాష నుంచి తీసుకోలేదు, లేక ఒక వర్గం నుంచి తీసుకోలేదు, లేదా ఒక దిక్కు నుంచి తీసుకోలేదు. ప్రపంచ నలుమూలల నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి, ఆయా వంశములో నుంచి, ఆయా జాతిలో నుంచి, ప్రతి ప్రజలో నుంచి దేవుని కొరకు యాజక ధర్మం చేయటానికి దేవుడు మనుషులను ఏం చేసినాడయ్యా అంటే కొన్నాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో గంగాళం దగ్గరకు వచ్చేదేమో యాజకులు, క్రొత్త నిబంధనలో గంగాళమై ఉన్న యేసుక్రీస్తు వారికి యాజకత్వం చేసేది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారి చేత కొనబడిన వారు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వస్తువు కొన్నావు అనుకోండి, దాని మీద నీకు ప్రేమ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా?
అధికారం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? మమకారం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? దానిని ఏం చేయటానికైనా ఆలోచన నీకుంటుందా పక్క వారికి ఉంటుందా? నీకేముంటుందా? ఎందుకని? నేను కొన్నాను కాబట్టి, ఇది నాది కాబట్టి, నా సొత్తు కాబట్టి. మరి ఇప్పుడు నీవు నేను మనం ఎవరి చేత కొనబడ్డాం? మన మీద అధికారం ఎవరికి ఉంటుంది? మన మీద ప్రేమ ఎవరికి ఉంటుంది? మన మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? కాబట్టి కొత్త నిబంధన కాలంలో ఈ గంగాళమై ఉన్న యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తున్నటువంటి మనలను రాజులైన యాజక సమూహముగా యాజక ధర్మం జరిగించడానికి దేవుడు మనల్ని ఏం చేసినాడయ్యా అంటే కొన్నాడు. కొన్న ప్రతి ఇది నేను కొనుక్కున్నానండి. దేవుడు దయ చొప్పున నా కష్టార్జిత నాశుడు చేస్తే ఇది నేను కొనుక్కున్నా. దీన్ని నాకు అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటా కదండి. దీన్ని అవసరమైతే నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా కదండి. పక్కన రోళ్ళు ఏమైనా చేశారంటే మనకేమనిపిస్తుంది? అయితే మనం చేస్తే మనకేమనిపిస్తుంది? ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పాలండి? ఏం చేశాడు? కొన్నాడు, కొనుక్కున్నాడు. ఎందుకు? ఆయనకు ఒక రాజ్యముగా ఉండడానికి, దయ్యానికి కాదు, లోకానికి కాదు, పాపానికి కాదు, ఆయనకు ఒక రాజ్యముగాను యాజక సమూహముగాను. కాబట్టి మనం ఎవరమయ్యా అంటే కొత్త నిబంధన పరిధిలో దేవునికి రాజులైన యాజక సమూహం. ఈ గంగాళం దగ్గరికి రాగలిగిన వారు, పరిచర్య చేయగలిగిన వారు ఎవరయ్యా అంటే యాజకులు. ఈ గంగాళం ఏం జ్ఞాపకం చేస్తుందంటే చూడండి, పాపి అయిన మానవుడు ప్రాయశ్చిత్తం పొందటానికి బలిపీఠం దగ్గరకు వస్తుంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ప్రభు అయిన దేవుని స్వరము ఈ పాపి అయిన మానవునికి కలుగు చేయటానికి ఈ గంగాళము మధ్యవర్తిగా కనబడతా ఉన్నది. పాపి అయిన మానవుడు దేవుణ్ణి కలుసుకోవాలన్నా, పరిశుద్ధుడైన దేవుడు మానవునికి ప్రాయశ్చిత్తం కలుగు చేయాలి అన్నా యాజకత్వపు సేవ, పరిచర్య, ధర్మం ఎవరి ద్వారా జరిగించబడాలయ్యా అంటే ఈ గంగాళము. ఈ గంగాళము కనుక ఈ గంగాళం ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తూ ఉంది. మన పితృలైన ఇశ్రాయేలీయులు ఈ బలిపీఠము దగ్గరికి వచ్చే సమయంలో రక్షణకు సాదృశ్యంగా ఉంటే ఈ గంగాళం దగ్గరకు వచ్చే సమయము దేనికి సాదృశ్యంగా ఉన్నదయ్యా అంటే బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉన్నది. బాప్తిస్మమునకు రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని నీతిలో పరిపూర్ణులు కావాలి అంటే ఏం చేయబడాలయ్యా అంటే బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వాలి. అందుకనే ఆవరణములో 2 ఉపకరణాలు ఉంటే మొదటి ఉపకరణమేమో శుద్ధీకరణ కలుగు చేసే ప్రాయశ్చిత్తార్థం సదాకాలము శుద్ధీకరణ కలుగు చేసే బలిపీఠముగా ఉన్నది. ఆ శుద్ధీకరణ గురించి సాక్ష్యము ఇవ్వజేసే బలిపీఠ గంగాళములో ఉన్నటువంటి నీళ్లు సాదృశ్యంగా ఉన్నాయి. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి పస్కా బలి పశువు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా విమోచించబడి వారు ఎర్ర సముద్రంలో ఏమైనారయ్యా అంటే బాప్తీసం తీసుకున్నారు. వారు ఎర్ర సముద్రంలో ఏం చేశారు? బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళకి ఇటువైపున నీళ్లు ఇటువైపున నీళ్లు రాశిగా నిలబడ్డాయి. అటు ఇటు నీళ్లున్నాయి. పైన ఏమున్నదయ్యా అంటే మేఘం ఉంది, మేఘములో నీళ్లున్నాయి. వారి క్రింద ఏమున్నదయ్యా అంటే భూమిలో కూడా ఏమున్నాయి? నీళ్లున్నాయి. 4 దిక్కుల వారు బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చినారని బైబిల్ సెలవిస్తుంది. చూడండి అన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను ఏమైనారండి? బాప్తిస్మము పొందినారు. బాప్తిస్మము పొందినారు. ఈ
బలిపీఠము గంగాళము పాపి అయిన మానవుని విషయంలో ప్రాయశ్చిత్తము మరియు ఆయన యొక్క నీతిని నెరవేర్చేటువంటి దైవ సంకల్పమును జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. అలాగైతే ఈ గంగాళము యేసుక్రీస్తు వారికి పోలికగా ఓ 7 లక్షణాలను జ్ఞాపకం చేస్తుంది. ఈ భాగంలోనే మనకున్న సమయహద్దుబాటులను బట్టి ఈ 7 విషయాలను మనకున్న సమయంలో జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. నెంబర్ 1, ఈ గంగాళము యేసుక్రీస్తు వారికి ఎలాగూ పోలికయ్యా అంటే, నోట్స్ రాసుకున్న వాళ్ళు పైన హెడ్డింగ్ అలాగ పెట్టుకొని, ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో ఉన్న 2వ ఉపకరణమైనటువంటి గంగాళము యేసుక్రీస్తు వారికి ఏ రీతిగా పోలికయ్యి ఉన్నది. 7 పోలికలు చెప్పవచ్చు. వాటిలో నెంబర్ 1, నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం. నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం. కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళము ఇత్తడి పీఠము చేయవలెను. గంగాళము మొదట దేని కొరకయ్యా అంటే, లేక గంగాళం ఏం చేస్తుందయ్యా అంటే కడుగుతుంది. ఏం చేస్తుందండి? కడుగుటకు శుద్ధిలోనికి తీసుకుని రావడానికి, శుద్ధీకరణ కలుగు చేయటానికి గంగాళము ఆవరణములో ఉంచాలని దైవ విధిగా ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా ఏమై ఉన్నాడయ్యా అంటే మనలను శుద్ధి చేసేవాడిగా, మనలను కడిగేవాడిగా ఉన్నాడు. మార్క్సు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో యేసుప్రభు వారు మన పాపముల నుండి క్షమాపణ, శుద్ధీకరణ కలుగు చేస్తున్నాడని చూడవచ్చు. చదవండి. పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. చాలండి. యేసుక్రీస్తు వారు మాత్రమే పాపము నుండి క్షమాపణ, పాపము నుండి శుద్ధీకరణ, పాపము నుండి ప్రాయశ్చిత్తం కలుగు చేయటానికి ఏముందంట? అధికారము. ఈ గంగాళములో ఉన్న నీళ్ల చేత కడగబడితేనే పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించటానికి పాత్రులు. ఒకవేళ కడగబడకపోతే వాళ్ళు ఏమవుతారని వ్రాయబడిందంటే చస్తారు. ఏమవుతారండి? యేసుక్రీస్తు వారి ద్వారా, గంగాళమై ఉన్న యేసుక్రీస్తు వారి ద్వారా వారికి ఇవ్వబడిన అధికారం, పాపములు క్షమించుటకు అధికారం అన్నది. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రాయశ్చిత్తం పాపానికి పొందకపోతే సదాకాలము ఆ ప్రాయశ్చిత్తం పొందని మానవుని మీద ఏమి ఏలుబడి చేస్తుందయ్యా అంటే మరణం అంటే ఏంటి అర్థము? ఎడబాటు. సదాకాలము దేవునికి వారు ఏమై ఉంటారు? ఎడబాసి ఉంటారు. అయితే దేవుని మహాకృప, కొత్త నిబంధనలో గంగాళమై ఉన్న యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన ఆ గంగాళం యొక్క పోలిక, ఆయనకున్న అధికారాన్ని బట్టి మనకేం అనుగ్రహించినాడయ్యా అంటే పాప క్షమాపణ. దగ్గరగా దూరముగా ఉన్న ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రస్తుతము భవిష్యత్తులో దేవుని వాక్యం లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి వారులారా, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి అధికారము భూమి మీద ఎంత ఘోరమైన పాపాత్ముడైనా సరే క్షమించుటకు ఆయనకి మాత్రమే అధికారం ఉన్నది. ఏ కులానికి లేదు, ఏ మతానికి లేదు, ఏ ప్రాంతానికి లేదు, ఏ ధనానికి లేదు, ఏ ఉన్నతమైన ఉద్యోగానికి కూడా ప్రాయశ్చిత్తం పాపము నుండి కలుగు చేసే అధికారము లేనే లేదు. ఒక్క గంగాళమై ఉన్న యేసుక్రీస్తు వారికి మాత్రమే. కాబట్టి కడిగేది మొదట ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. రెండోది చూడండి, కీర్తన 119 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం మనందరికి పరిచయం అన్నమాటే. యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి. రెండవది శుద్ధీకరణ. కడిగేది ఏమిటయ్యా అంటే దేవుని వాక్యం.
అందుకనే 1 తిమోతి పత్రిక 4:5 వ్రాయబడింది, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. మొదటిది, యేసుక్రీస్తు వారు కడిగేవారిగా ఉన్నారు, శుద్ధీకరణ చేసేవారిగా ఉన్నారు. రెండవదిగా ఆ యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం భూమి మీద మానవుని దేవుని వాక్యం మాత్రమే శుద్ధీకరణలోనికి తెస్తుంది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ప్రాణాత్మ కీళ్ల మూలుగులను విభజించినంత లోతుగా దూర్చు హృదయంతరంగపు ఆలోచనలు పరిశోధించి వాటిని కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందయ్యా అంటే కడుగుతుంది. కాబట్టి మొదటిది, యేసుప్రభువు వారు కడిగేవారిగా ఉన్నారు. రెండవది, దేవుని వాక్యము కడిగేదిగా ఉంటుంది. మూడవది చూడండి, 1 యోహాను పత్రిక 1:7. 1 యోహాను పత్రిక 1:7. వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్యం సహాసం గలవారమై ఉండి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరచు. మూడవది మనల్ని కడిగేది ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. మొదటిది, యేసుప్రభువు వారు కడిగేవారిగా ఉన్నారు. రెండవది, యేసుప్రభువు వారి వాక్యము కడిగేదిగా ఉంటుంది. మూడవది, యేసుప్రభువు వారి రక్తము కడిగేదిగా ఉంటుంది. నాలుగవది చూస్తామండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:11. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:11. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి. చాలండి. నాలుగవది, యేసుక్రీస్తు నామమున మనకి కడుగుట, శుద్ధీకరణ జరుగుతుంది ఆయన నామమున. అందుకని ఆయన నామం ఎలాంటిదంటే ముక్తినిచ్చే నామం. భక్తులు కూడా పాటపడతారు కదండి, ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. యేసు నామమున మనకేమున్నదయ్యా అంటే కడగబడుట, శుద్ధీకరణ. అన్ని నామముల కంటే పైనున్న నామం అది. నాలుగోది. ఐదవది అక్కడే వ్రాయబడింది, ఆయన ఆత్మ ద్వారా మనం ఏమవుతున్నామండి, కడగబడుతున్నాము. ఆరోది చూడండి, యోహాను సువార్త 15:3 ఏమని వ్రాయబడిందయ్యా అంటే, నేను మీతో చెప్పిన మాటను, చదువక్క రూతక్క, నేను మీతో చెప్పిన మాటను బట్టి ఎవరైతే దేవుని మాట తీసుకునే వారిగా ఉంటారో, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను అంగీకరించే వారిగా ఉంటారో, ఆ మాటకు విధేయత చూపేవారిగా ఉంటారో, ఆ మాటకు స్పందించే వారిగా ఉంటారో, ఆ దేవుడు వారితో చెప్పే మాట వారిని ఏం చేస్తుందయ్యా అంటే శుద్ధీకరణ, పవిత్రత, పరిశుద్ధత కలుగు చేస్తుంది. ఆఖరిది 7వ చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:1. 2 Corinthians chapter 7:1. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునుగా. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఈ గంగాళం యొద్దకు ఖచ్చితముగా కాళ్ళు చేతులు కడుగుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాల. నేను ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చాను, ఇప్పుడు కడుక్కోనంటే కుదరదు. ఖచ్చితంగా ఏం చేయాలా, కడగబడాలి. యేసుప్రభువు వారు కూడా పరిచర్య చేస్తున్న దినాల్లో యేసుప్రభువు వారు ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని నడుముకు తువాళ్ళు కొట్టుకొని శిష్యుల పాదాలు కడగటానికి వెళ్ళాడు. వెళితే అక్కడ పేతురు అన్నున్నాడు. పేతురు అన్నుండి, అయ్యా నువ్వు నా పాదాలు కడగటానికి కడగనే కడగొద్దంటే అప్పుడు ప్రభువారు అంటాడు, నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాతో పాలు లేదు అంటే, అప్పుడు ఆయన అంటాడు, అయితే నన్ను నిలువెల్లా కడగమంటాడు. చూడండి ఎంత దురాశ. నిలువెల్లా కడగమంటే స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోయిద్దే తప్ప నిలువెల్లా మరలా రక్షణ పొంది బలిపీఠం దగ్గర
ప్రాయశ్చిత్తం పాపక్షమాపణ పొందినాము, గంగాళం దగ్గరకు వచ్చేసరికి కాళ్ళు చేతులు కడగాల. అందుకని యేసుక్రీస్తు వారు గంగాళముతో పోల్చబడ్డారు. చూడండి మాట, యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుగుకొన అక్కరలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి వాగ్దానం ఇచ్చాడు. మనకి వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయము కలిగి మన శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనము కడగబడిన వారమై పరిశుద్ధత తెచ్చుకోవాలి. కొంతమంది అంటారు, యేసుప్రభువు వారిని నమ్మిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఒకవేళ ఏదైనా పాపం అనేది విశ్వాస యొక్క జీవితంలో వస్తే ఇక అంతే, వాడికి పరలోకం లేదని అంటారు. ఇది నిజమా? ఇది నిజమండి? అలాగైతే ఊరు పోరు పరలోకానికి. ఏం దానిలన్నా ఎవరైనా పోతారా? ఊరు పోరు. ఇక్కడ ప్రాయశ్చిత్తం అయింది. ప్రాయశ్చిత్తం అయిన తర్వాత పరిశుద్ధ స్థలంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ వెళ్ళాలి అంటే ఏం కడుక్కోవాలా? కాళ్ళు చేతులు కడుక్కోవాలా. కాళ్ళు చేతులు కడుక్కోవాలా. రక్షించబడిన తర్వాత మన జీవితంలో ఉదయం నుంచి నిద్రపోయేంత వరకు సమస్త కల్మషం శరీరానికి అంటుతుంది, ఆత్మకు అంటుతుంది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చిన దేవునికి కనుక మనము భయపడిన వారమైతే శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము కడగబడుతుంది. ఆ కడగబడే స్థలమే గంగాళము. కాబట్టి గంగాళం మొదటి యేసుప్రభువు వారికి ఏమై పోలికై ఉన్నది అంటే అది కడిగే స్థలం. గంగాళం ఏంటండి? కడిగే స్థలం. యేసుప్రభువు వారు కూడా మనల్ని 7 శుద్ధీకరణలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు. మొట్టమొదటిది యేసుప్రభువు వారే క్షమిస్తున్నాడు. రెండవది యేసుప్రభువు వారి వాక్యము శుద్ధీకరణ తీసుకొస్తుంది. మూడవది యేసుప్రభువు వారి యొక్క రక్తము శుద్ధీకరణ తీసుకొస్తుంది. నాలుగవది యేసుప్రభువు వారి నామము శుద్ధీకరణ కలుగు చేస్తుంది. ఐదవది యేసుప్రభువు వారి ఆత్మ శుద్ధీకరణ కలుగు చేస్తుంది. ఆరవది యేసుప్రభువు వారి యొక్క వాక్కు మాట శుద్ధీకరణ కలుగు చేస్తుంది. ఏడవది దేవుని వాగ్దానము ఎవరైతే భయపడే వారిగా ఉంటారో వారికి ఈ 7 శుద్ధీకరణ గంగాళమై ఉన్న యేసుక్రీస్తు వారి ద్వారా మనము కడగబడుతూ ఉంటాం. అందుకనే అది మొదటి పోలికగా ఎంత చక్కని పోలికయ్యా అంటే గంగాళానికి యేసుప్రభువు వారు గంగాళము కడుగుతుంది. యేసుప్రభువు వారు కూడా ఎంత ఘోరమైన పాపినైనా సరే ఏం చేస్తారండి? కడిగేవాడిగా ఉంటాడు. అది నెంబర్ 1. నెంబర్ 2, రెండవ పోలిక చూస్తామనండి. నిర్గమాకాండము 30వ అధ్యాయము 18వ వచనం. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి, చాలండి. దేనిని ఉంచాలా? ఇదిగో చూడండి, ఇది బలిపీఠము. ఇది బలిపీఠము. బలిపీఠానికి పరిశుద్ధ స్థలానికి నడుమ అంటే మధ్యన ఏముంచాలండి? గంగాళం ఉంచాలి. గంగాళము నడుమ స్థానం అనగా మధ్య స్థానం. యేసుప్రభువు వారు కూడా ఎవరయ్యా అంటే మధ్యవర్తి. యేసుప్రభువు వారు ఎవరండి? మధ్యవర్తి. యేసుప్రభువు వారిలో 7 మధ్యవర్తిత్వము మనము ఎప్పుడు చూసినామయ్యా అంటే ఈ ద్వారము గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు చూసాం. ఊరినే గుర్తు చేస్తా, అవన్నీ ఇప్పుడు ఏం చెప్పను కానీ ఊరినే గుర్తు చేస్తే ఆయన జన్మ ప్రపంచానికి మధ్యలో జన్మించినాడు. యేసుప్రభువు వారు బెత్లెహేము ప్రపంచానికి మధ్యలో జన్మించినాడు. ఆయన జన్మ మధ్యవర్తిత్వం. తర్వాత ఆయన బోధ ఎక్కడ నుండి బోధించినాడు? దేవాలయంలో, సమాజపు మందిరంలో శాస్త్రులు పరిసయ్యుల మధ్యన ఉండి బోధించినాడు కదండి. ఆయన చేసిన అద్భుతాలు సమాజములో జనుల మధ్యన చేసినాడు కదండి. ఆ తర్వాత ఆయన మరణం ఇరువురి దొంగల మధ్యన, ఆయన పునరుద్ధానం తర్వాత ఆ శిష్యులు ఆ గదిలో ఉన్నప్పుడు వారి మధ్యన నిలిచి భయపడకుడి. ఆయన ఆరోహణం ఎక్కడండి? జనులందరూ చూస్తుండగా మధ్యాకాశంలోనికి. కనుక యేసుప్రభువు వారు ఎవరయ్యా అంటే మధ్యవర్తి. యేసుప్రభువు వారు మధ్యవర్తి. ఎంత మధ్యవర్తి అయ్యా అంటే
పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులని యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత మధ్యవర్తిత్వం వహించి వారిని చెరగా తీసుకొని పోయేంత మధ్యవర్తిత్వము యేసు వారు చేశారు. యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడక ముందు వరకు పరదేశు ఎక్కడుండేదయ్యా అంటే కింద ఉండేది. పాతాళము పైన పరదేశు ఉండేది. మధ్యలో పాతాళానికి పరదేశుకి మధ్యలో మహా అగాధం ఉంటుంది. నేనేం సొంతంగా చెప్పట్లా, బైబిల్లో ఉన్నదే చెప్తా ఉన్నా. ఉదాహరణకి లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడైన వాడు చనిపోయి పాతాళంలో ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. పరదేశులో ఉన్న అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూయించి వాడిని పంపించి చిటికిన వేలతో ఒక చుక్క నా నాలుక తడపమంటే మధ్య ఏమున్నది? అగాధం ఉంది. అప్పుడు అబ్రహాం భక్తుడు అంటున్నాడు కదా, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్లకుండా మధ్య ఏముంది? అగాధం ఉంది. అంటే అప్పుడు పరదేశం ఎక్కడున్నట్లు? భూమి కింద ఉన్నట్లు. పాతాళము భూమి కింద ఉంది, భూమి కింద పాతాళము, అగ్ని మహాగాధము, దానిపైన పరదేశు, దానిపైన భూమి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడో, ఆ చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉండి ఆయన 7 కార్యాలు చేశాడు. ప్రవచితమైతే గుడ్ ఫ్రైడే ఈస్టర్ దినాల్లో ఇవి చెప్పుకుంటాం. 7 కార్యాలు చేశాడు. వాటిలో ఒక కార్యం ఏమిటయ్యా అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అందుచేత ఆయన ఆరోహణమై 7వ వచనం 8వ వచనం చదవక. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. యేసుక్రీస్తు వారు సమాధిలో ఉండి చెరలోనికి పోయి ఆది పితరులైనటువంటి ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వ మొదలుకొని వారందరికీ సువార్త ప్రకటించి చెరగా ఏం చేసినాడు? కొనిపోబడినాడు. ఇప్పుడు పరదేశం ఎక్కడ లేదయ్యా అంటే భూమి కింద లేదు. ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉందయ్యా అంటే పైన మధ్యాకాశంలో ఉంది. అందుకనే సౌలు ఎవరి దగ్గరికి వెళ్తాడు? సోది చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారంటే ఏదో పేరు ఉపయోగిస్తారండి, సోదెగాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ సోది చెప్పించుకుంటున్నప్పుడు ఎవరు కావాలి అని అంటే నాకు సమూయేలు కావాలన్నాడు. అప్పుడు ఒక ఆయన దుప్పటి కప్పుకొని వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? పైనుంచా కింద నుంచా? కింద నుంచి వస్తాడు. సమూయేలు చనిపోయినాడు, పరదేశుకు వెళ్ళాడు. పరదేశం ఎక్కడుంది? భూమి కింద ఉంది. పాతాళం పైన, భూమి కింద ఉంది. అప్పుడు సోదెగాడు పిలిచినప్పుడు సమూయేలు ఎక్కడి నుంచి వచ్చినాడయ్యా అంటే దుప్పటి కప్పుకొని కింద నుంచి వచ్చాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఆ సమాధిలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాల్లో ఒకటి ఏమిటంటే చెరగా కొనిపోయినాడు. ఇప్పుడు పరదేశం మధ్యాకాశంలో చేర్చబడతా వచ్చింది, కింద లేదు, చేర్చబడతా వచ్చింది. కనుక యేసు ప్రభువారు ఏమై ఉన్నాడయ్యా అంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. అబ్రహాము కూడా పరదేశంలోనికి వెళ్ళటానికి అంటే పైకి చేర్చబడటానికి మధ్యవర్తి ఎవరండి? యేసు ప్రభువారే. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయంలో అబ్రహాము గురించి యేసు ప్రభువారు మాట్లాడుతుంటే, ఒరే ఈడి వయసు నిండా చూస్తే 30 సంవత్సరాలు లేవు, మా పితృడైనటువంటి అబ్రహాము గురించి, మాకు ధర్మశాస్త్రం రాసిన మోషే గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి వీడు దేవదూషణ చేస్తున్నాడని శాస్త్రులు పరిసయ్యులు దైవికమైన జ్ఞానము కోల్పోయిన వారే మాట్లాడతారు కదండి. నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు, అబ్రహామును చూచి. అబ్రహాము పరదేశం వెళ్ళాలంటేనే మధ్యవర్తి యేసు ప్రభువురా బాబు. అబ్రహాము మోక్షానికి వెళ్ళాలంటే యేసు ప్రభువే మధ్యవర్తి. అందుకని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, దేవుడొక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తియు ఒక్కడాయన యేసుక్రీస్తును
నరుడు. ఇప్పుడు అబ్రహాము నరుడా దేవుడా? అబ్రహాము నరుడా దేవుడా? మోషే నరుడా దేవుడా? ఏలియా నరుడా దేవుడా? ఇస్సాకు నరుడా దేవుడా? యాకోబు నరుడా దేవుడా? ఇప్పుడు వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు కావాలా? యేసుప్రభు కావాలి. అందుకే యేసుప్రభు అలా చెప్పాడు. కానీ పాపం వాళ్ళు ఏమో శాస్త్రులు పరిచయాలు పిచ్చోళ్ళు పాపం గ్రహింపు లేక, నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహాం తెలుసు అంటావేంటి, నువ్వు మోషే తెలుసు అంటావేంటి? ఈయన మధ్యవర్తి. ఈ బలిపీఠం దగ్గర ప్రాయశ్చిత్తం పొందినటువంటి వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే గంగాళము దాటి యాజక ధర్మము జరిగించి కాళ్ళు చేతులు కడుక్కుంటేనే ధూపం వేయటానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఆ గంగాళానికి ఉన్న రెండవ లక్షణం ఏమిటయ్యా అంటే మధ్యవర్తిత్వము. బలిపీఠమునకును పరిశుద్ధ స్థలమునకు నడుమ దానిని కొంచెం. రెండవ పోలిక యేసుప్రభు వారు మధ్యవర్తి, గంగాళము కూడా మధ్యవర్తి. మూడవ చూస్తాం రండి. నిర్గమాకాండము 30వ అధ్యాయం 38వ అధ్యాయం ఈ ఇత్తడి గంగాళం యొక్క స్థితి ఎలా జ్ఞాపకం చేయబడుతుందంటే 38వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీఠమును చేసెను. చాలండి. దేనితో చేయబడిందంట? ఇత్తడి. ఎక్కడి నుంచి తీసుకున్నారంట ఈ ఇత్తడి? సేవకురాండ్ర అద్దములతో. ఇప్పుడు అద్దం అంటే మనకేం తెలుసాయి అంటే సీసాతో తయారు చేసిన అద్దం, సీసముతో ఉన్నది అద్దం. కానీ ఆ దినాల్లో అద్దం ఎలా ఉంటదయ్యా అంటే ఇత్తడిని మేలిమి కొలిమిలో పుటము వేసిన తర్వాత మేలిమి రకమైన ఇత్తడి వస్తుంది. అది చూస్తే ఎలా ఉండదంటే మన ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది. అలాంటి ఇత్తడి ఆ దినాల్లో ఎవరు వాడేవారయ్యా అంటే యాజక ధర్మం జరిగిస్తున్నటువంటి సేవకురాండ్రు. ఆ సేవకురాండ్రు వాడేటువంటి ఆ మేలిమి ఇత్తడిని తీసుకొని ఈ గంగాళం తయారు చేసేవారు. ఆ ఇత్తడి ఎలాగున్నదయ్యా అంటే అద్దం మాదిరిగా ఉంది. అద్దం చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అద్దం చూడని వాళ్ళు అందరు చూశారు కదా. రోజుకి ఎన్నిసార్లు చూస్తారు? ఎన్నిసార్లు అయినా చూస్తారు కదండి. అద్దం కనబడితే చూడాలనిపిస్తానే ఉంటది. అద్దం మనకి 7 విషయాలు నేర్పిస్తుంది. ఒక్కటి చెప్పండి, మనందరికి బాగా తెలుసు. వెరీ గుడ్. మనలో లోపాలు చూపిస్తుంది. అద్దం చేసే మొదటి పని ఏమిటయ్యా అంటే మన సహజమైన స్థితిని ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. ఇత్తడి గంగాళం కూడా సేవకురాండ్రి అద్దములతో తీసుకొని ఈ ఇత్తడి గంగాళాన్ని తయారు చేయాలా. ఈ ఇత్తడి గంగాళం దగ్గరకు వచ్చినప్పుడు యాజక ధర్మం జరిగించే వాళ్ళు వారి యొక్క స్థితిని ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది అన్నమాట. అందుకని వాళ్ళు సావక బతుకున్నట్లు కాళ్ళు చేతులు ఏం చేయాలా? కడుక్కోవాలా. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఈ అద్దమై ఉన్న దానికి పోలికగా ఉన్నాడు. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, ఆ మాట గమనించండి, వాడు అద్దములో తన సహజ ముఖమును చూచు కొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాక్యం అనే అద్దం దగ్గరికి మనం వచ్చినప్పుడు మన సహజ స్థితిని మనం ఎరగాల. ఓ మంచి 5 స్టార్ హోటల్ భలే కట్టారంట, చాలా రమ్యంగా కట్టారంట. అక్కడికి ఒకడు వెళ్ళాడంట. ఒకడికి వెళ్ళగానే దిష్టి బొమ్మ కనబడిందంట. ఎవడరా మేనేజరు, ఎవడరా దీని అడ్మినిస్ట్రేటరు, రండి రండి అని కేకేసాడంట. ఇంత ముచ్చటగా ఇంత రమ్యంగా కట్టారు, ఈ దిష్టి బొమ్మ ఏంది అన్నారంట. దిష్టి బొమ్మ మేము ఎప్పుడు పెట్టామబ్బా అని ఆ మేనేజర్ అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళందరూ వచ్చి ఏది దిష్టి బొమ్మ అంటే వాడు వెళ్ళి ఇదిగో అని చూపించాడంట. అర్థంలో ఎవరు కనపడుతున్నాడంటే ఈడే కనపడుతున్నాడు. వీడికంటే వాడి సహజ రూపం వాడికి ఎలా ఉంది?
దిష్టి బొమ్మలా ఉంది. కానీ వాడు అలా నమ్మట్లా. వాడు సూటు బూటు వేసుకుని ఉన్నాడు. అద్దంలో కనుక చూస్తే వాడి ప్రతిరూపం ఎలా ఉందంటే, సహజ స్థితి ఎలా ఉందంటే దిష్టి బొమ్మలాగా ఉంది. ఎంతటి వారైనా సరే వాక్యం అనే అద్దమై ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే వారి యొక్క నిజస్థితి తెలియబడుతుంది. నా అంతరంగంలో నువ్వు నేను ఏమై ఉన్నామో అది తెలియాలి అంటే ఎక్కడికి రావాలా? భౌతికంగా ఉన్న మిర్రర్ దగ్గరికి కాదు రావాల్సింది, ఆత్మీయంగా ఉన్న అద్దమై ఉన్న యేసు ప్రభు వారి దగ్గరికి రావాలా. అప్పుడు మన సహజ స్థితి తెలుస్తుంది. కాబట్టి ఈ ఇత్తడి గంగాళము సేవకురాండ్ర యొక్క అద్దముతో ఆ గంగాళము తయారు చేశారు. ఈ గంగాళము ఏం చేస్తుందయ్యా అంటే, యాజకత్వం వహించేవారు ఆ గంగాళం దగ్గరికి రాగానే వారి యొక్క నిజస్థితిని అప్పుడు వాళ్ళు చేతులు కడుక్కోవాలా. ప్రభు, అవును ప్రభు, నా స్థితి ఇది ప్రభు. అందుకనే ఆ రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు యేసు ప్రభు వారి గురించి నిజం తెలుసు. ఎవరాయన? యేసు ప్రభు నీతిమంతుడు అని తెలుసు. ఆయన భార్య వచ్చి రాసిచ్చింది, ఒరే నీతిమంతుడు జోలికి పోమాకరా నాయన నువ్వు అని. వీళ్ళేమో జనులేమో సిలువేయండి 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 అని కేకలేస్తున్నారు. అప్పుడు ఈ గవర్నర్ అయినటువంటి పిలాతు ఏం చేసినాడంటే, చేతులు ఎందుకు కడుక్కున్నాడంటే, ఆ దోషము మా మీదకి మా పిల్లల మీదకి రాకుండా అయ్యా అని. యాజక ధర్మం జరిగించేవారు కూడా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఈ గంగాళం దగ్గరకు వచ్చాక వారి నిజస్థితిని వారు తెలుసుకొని ఏం చేయాలా? కడుక్కోవాలా. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే, ఆశీర్వచన పాత్ర ఎద్దుకు వచ్చినటువంటి మనము వాక్యపు వెలుగులో మన నిజస్థితిని మనం తెలుసుకొని మనం ఏం చేసుకోవాలా? కడగబడాలా. అంతకుముందు రక్షించబడినాం. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలిపీఠం ద్వారా మనకి రక్షణ ప్రాప్తించింది. అయితే ఆ గంగాళమై ఉన్న సహజ నిజ స్థితిని తెలియజేసే అద్దమై ఉన్న ఇత్తడి బలిపీఠం దగ్గరికి మనం వచ్చినప్పుడు మన స్థితిని మనము తెలుసుకొని కడుక్కోవాలా. మన స్థితిని మనం తెలుసుకొని కడుక్కోకపోతే శిక్ష ఉంటుంది. మన స్థితిని మనం తెలుసుకొని ఒప్పుకొని కడుక్కుంటే కనికరం ఉంటుంది. అందుకని బైబిల్లో రాయబడింది, అతిక్రమంలో దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడండి? అది ఒప్పుకోవాలి అంటే అదేంటో మనకి తెలియాలా. అది తెలియాలి అంటే సహజముగా అద్దంలో మన ప్రతిరూపం ఎలా కనబడుతుందో దేవుని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే, ఆ గంగాళం దగ్గరకు వస్తే మన నిజస్థితి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసామండి? 4 విషయాలు చూసాం. మొట్టమొదటిది ఏం చేస్తుంది? 3 విషయాలు చూసాం. మొదటిది ఏం చేస్తుందండి? అది కడుగుతుంది. రెండోది ఏం చేస్తుందండి? నడుమ మధ్యవర్తిగా ఉంటుంది. మూడోది ఏం చేస్తుందండి? నిజస్థితిని సహజ స్థితిని తెలియజేస్తుంది. 4వ చూస్తాం రండి. నిర్గమాకాండము 30వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 17వ వచనం. చాలండి. 5వది, ఈ గంగాళానికి ఏముంటుందయ్యా అంటే పీట ఉంటుంది. పైన గంగాళం ఉంది, దాని క్రింద చిన్నగా కనబడుతుంది. మీకు పిక్చర్స్ ఇచ్చినప్పుడు పెద్దవి చేసిస్తాం. దీని కింద ఏముంటుందయ్యా అంటే ఈ గంగాళం నిలబడటానికి పీట ఉంటుంది. పీట. ఈ పీటను ఆధారం చేసుకొని గంగాళం ఉండాలా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే ఆ పీట అయి ఉన్నాడు, ఆధారం అయి ఉన్నాడు. అందుకనే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనంలో ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు అని వ్రాయబడి ఉంది. చదవండి అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. చాలండి. ఆధారమయ్యున్న దేవుడు నరుడు కాడు. గంగాళమునకు ఆధారం ఏమిటయ్యా అంటే ఆ పీట. ప్రభు అయిన దేవుడు ఆధారం. ఆ పీటకు మరో పోలికేమని చెప్పొచ్చయ్యా అంటే పాత నిబంధన. కొత్త నిబంధనకు ఆధారం పాత నిబంధన. పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధనలో చేసినవన్నీ కూడా పాత నిబంధనలో చెప్పినవే. యేసుక్రీస్తు వారు పాత నిబంధనను నెరవేర్చడానికి వచ్చాడు తప్ప
తీసివేయటానికి రాలేదు, కొట్టివేయటానికి రాలేదు. ఈ దినాల్లో కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే న్యూ టెస్టిమెంట్ ఒక్కటే పట్టుకొని తిరుగుతూ ఉంటారు సేవకులతో సహా. ఏందిరా నాయన అంటే వాళ్ళకి పాత నిబంధన అవసరం లేదు. కానీ పాత నిబంధన యొక్క ఛాయ ప్రతిబింబం ఏమిటయ్యా అంటే కొత్త నిబంధన. పైనున్న గంగాళం కొత్త నిబంధన యేసుప్రభు వారు అయితే దాని కిందున్న పీట పాత నిబంధన. పాత నిబంధన కనుక ఈ పీట ఆధారం అయి ఉన్నది. మన జీవితంలో పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కలిస్తేనే మన ఆత్మీయ జీవితానికి పాత నిబంధన ఉంటేనే ఆధారం. అందుకనే ప్రతిరోజు ఉదయం దినభాగం చదువుకునే వాళ్ళకి దైవజన భక్త్ సింగ్ గారు ఏమి నేర్పించాడు అంటే ఉదయకాల సమయంలో పాత నిబంధన రోజుకు ఒక అధ్యాయం చదవండి, రాత్రికాల సమయంలో క్రొత్త నిబంధన రోజుకు ఒక అధ్యాయం చదవండి. మధ్యాహ్న వేళలో కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ మీకున్న వెసులుబాటును బట్టి సామెతల గ్రంథం డేట్ వైజ్గా ఈరోజు డేట్ ఎంత అయితే ఆ అధ్యాయము చదువుతూ ఉండండి. పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథానికి ఆధారం, అది పీట. ఆ పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్పు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉదాహరణకి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడింది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టును. 7:14. 9:6లో ఏమని వ్రాయబడింది? ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఎవరా ఇమ్మానుయేలు దేవుడు? ఎవరా తోడై ఉండే దేవుడు? ఎవరా ఆశ్చర్యకరుడు? ఎవరా ఆలోచనకర్త? ఎవరా సమాధానకర్త? ఎవరా బలమైన దేవుడు? ఎవరా కుమారుని మీద రాజ్యభారం మోపబడింది? ఎవరా భారం భరించిన వాడు ఎవరయ్యా అంటే యేసు ప్రభువు వారు. ఈ గంగాళానికి ఆధారం ఏముందంటే పీట. కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారు గంగాళమై ఉంటే ఆ యేసుక్రీస్తు వారు నెరవేర్చబడటానికి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్చినాడు. కాబట్టి గంగాళానికి 5వది ఏమున్నదయ్యా అంటే పీట, ఆధారం. సర్వమానవాళికి రక్షణ ఆధారం ఎవరయ్యా అంటే యేసు ప్రభువు వారు. దావీదు అంటాడు కదా, నా రక్షణాధారము నీవే, నా క్షేమాధారము నీవే, నా నిరీక్షణ ఆధారము నీవే, నా ఆశ్రయమునకు ఆధారము నీవే, నా సంతోషానికి ఆధారము నీవే. ఆయన ఆధారం. యేసుక్రీస్తు వారు సర్వ మానవాళికి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆధారం. ఈ గంగాళానికి కూడా ఆధారము పీట ఉంది. ఎన్ని విషయాలు చూసాం? 4 విషయాలు చూసాం. 5 చూస్తాం రండి. చూడండి, ఈ గంగాళానికి చూస్తే పై మూత ఉండదండి. గంగాళానికి పై మూత కవరు, పైన కవర్ ఉండదు. ఈ బలిపీఠానికి చూస్తేనేమో ఇత్తడి జల్లెడ ఉంటది. పరిశుద్ధ స్థలము కానీ అతి పరిశుద్ధ స్థలము కానీ పై కప్పు ఉంటుంది, పై మూత ఉంటుంది. కానీ గంగాళం దగ్గరకు వచ్చేసరికి పై మూత ఉండదు, పై మూత ఉండనే ఉండదు. ఈ పై మూత ఉండని సంగతి ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే ఇక్కడికి ఏ సమయంలోనైనా రావచ్చు. మూతేస్తే, కప్పేస్తే, తలుపేస్తే టైం ఉంటుంది. కానీ యేసు ప్రభువు వారి దగ్గరికి ఏ సమయంలోనైనా రావచ్చు. పొద్దున్నే వచ్చిన వాళ్ళు ఉన్నారు, మధ్యరాత్రి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మిట్ట మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఉన్నారు కదండి, తెల్లవారుజామున వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాత్రికాల సమయంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏ సమయంలోనూ వచ్చినా కానీ నిన్ను కాదు అని అనడు. ఈ గంగాళం దగ్గరికి, నీళ్ల దగ్గరికి ఏ టైంలోనైనా రావచ్చు. ఈ నీళ్ల మీద ఏమి లేదయ్యా అంటే మూత లేదు. అన్ని ఉపకరణాలన్నిటికీ, మందసానికి పై మూత ఉంటుంది, బలిపీఠానికి పై మూత ఉంటుంది, దీపవృక్షానికి పై మూత ఉంటుంది, సముఖపు రొట్టెల బల్లకు పై మూత ఉంటుంది. కానీ గంగాళానికి మాత్రం పై మూత ఉండదు. నీవు నేను మనం ఏ సమయంలోనైనా రావచ్చు. అందుకని అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ, ఒకరికి కప్పేసి నీకు చోటు లేదు, నీకు అవకాశం లేదని చెప్పడానికి యేసు ప్రభువు వారు ఎన్నడూ చెప్పడు. అందుకనే మందిరానికి రావద్దని ఎప్పుడూ ఎవరితో కూడా మనం అనకూడదు.
అలా అన్నాము అంటే వాడు సాతాను సంబంధి, అపవాది సంబంధి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బైబిల్లో మందిరం గురించి వ్రాయబడింది, ఆయన నివాస స్థలం గురించి వ్రాయబడింది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. గంగాళమై ఉన్న యేసు, ఈ గంగాళానికి ఏం లేదయ్యా అంటే పై మూత లేదు. పై మూత లేదంటే ఆ నీళ్ళ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఏ సమయమైనా రావచ్చు. అందుకని పౌలు గారు అంటారు కదా, సమయమందును అసమయమందును ఆయన యొక్క పని చేయటానికి మనం పాత్రులం, ఆయన యొద్దకు రావటానికి పాత్రులం. ఎట్టి పరిస్థితుల్లో మనము మన హృదయం అనే సింహాసనం మీద ముద్ర వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని మనం మందిరానికి రావద్దు అని చెప్పడానికి మనకు అధికారం. ఒకవేళ అలా అన్నాము అంటే ఈ గంగాళానికి మనం ఏం పెట్టినట్టు? మూత పెట్టినట్టు. దేవుడే మూత పెట్టాల, మనం ఎవరు మూత పెట్టడానికి. ఇది 5వది. 6వది చూస్తే, టైం అయిపోయింది, 5 నిమిషాల్లో ముగిస్తాను. 6వది చూస్తే ఈ గంగాళానికి మోత కర్రలు లేవు. బలిపీఠం మోయటానికి ఏమున్నాయి? మోత కర్రలు ఉన్నాయి. అలాగే మందసానికి కూడా ఏమున్నాయి? మోత కర్రలు ఉన్నాయి. మందసము యాజకులు మోసుకొని పోతూ ఉంటే యోర్దాను నది నీళ్లు వారి అరికాళ్ళు తాగ్గానే ఎగువ నుంచి పారే నీళ్ళు ఏమైనాయి? రాశిగా నిలబడ్డాయి. కనుక ఈ గంగాళానికి ఏమి లేవయ్యా అంటే మోత కర్రలు లేవు. 6వది మోత కర్రలు లేవు. ఈ మోత కర్రలు లేవు అన్నది ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే, మోత కర్రలు ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేస్తాము? ఇక్కడ నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి అవసరమైతే అక్కడ నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తాం, అక్కడ నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తాం. గంగాళం అయితే మార్పు లేదు. గంగాళానికి మార్పు లేదు, దాన్ని మోసేది లేదు, అది ఒకే స్థిరముగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా ఏమై ఉన్నాడంటే హెబ్రీ 13:8 ఒక మాట వ్రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏమై ఉన్నాడండి? ఏమై ఉన్నాడండి? ఏకరీతిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. అందుకని ఇది 21వ వచనం చూడండి, నిర్గమాకాండం 30:21. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అనగా ఆ మాట గమనించండి, అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా. ఈ మోత కర్రలు లేవు గనక ఇది తరతరాలు ఒకటే రీతిగా ఉంది. యేసు వారు కూడా ఏమై ఉన్నాడండి? తరతరాలు ఒకటే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము. నాకు యేసు వారు అవసరం, నా పిల్లలకి యేసు వారు అవసరం, నా పిల్లల పిల్లలకి యేసు వారు అవసరం, నా తల్లిదండ్రులకి యేసు వారు అవసరం, వాళ్ళ తల్లిదండ్రులకి యేసు వారు అవసరం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవసరం. వెనక తరాలైనా ముందు తరాలైనా ఎవరు అండి మోక్షానికి వెళ్ళాలంటే? యేసు వారే. ఇది తరతరాలకు నిత్యమైన కట్టడ. దీనికి మోత, ఇక ఈయన స్థానంలో ఇంకొకళ్ళు వచ్చేది లేదు, ఇంకొకళ్ళు మోసుకొచ్చేది లేదు. నా భారం ఆయనే భరిస్తున్నాడు. ఈ గంగాళమై ఉన్న యేసు నా తరతరాలకు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఇది 6వ పోలిక. ఒకసారి గుర్తు చేస్తారా? మొట్టమొదటిది ఏంటండి? అది కడిగే స్థలం, కడుగుతుంది. యేసు వారు కూడా మనల్ని 7 అంతలుగా కడుగుతున్నాడు. రెండోది ఏంటండి? అది మధ్యవర్తి. రెండోది ఏంటండి? అది మధ్యవర్తిగా ఉంటుంది. యేసు వారు కూడా మనకి 7 అంతల మధ్యవర్తిగా ఉన్నాడు. మూడోది ఏంటండి? అది అద్దముతో చేయబడిన ఇత్తడి గంగాళం. అద్దము సహజ స్థితిని చూపిస్తుంది, యేసు వారి దగ్గరికి వస్తే మన నిజ స్థితిని తెలియజేయబడుతుంది. నాలుగోది ఏంటండి? ఇది పీఠ, ఆధారము కలిగి ఉన్నది. యేసు వారు కూడా మనకేమై ఉన్నాడు? ఆధారం అయి ఉన్నాడు. ఐదోది ఏంటండి? దీనికి పై కప్పు లేదు. ఏ సమయంలోనైనా ఆయన దగ్గరికి రావచ్చు, ఎవరైనా సరే ఆయన దగ్గరికి రావచ్చు. కులమత తారతమ్య భేదము, ప్రాంతీయ భేదం అంటూ ఏమీ లేదు, ఆయన అందరికీ. ఆరోది మోత కర్రలు లేని నిరంతరము ఏకరీతిగా ఉండేదిగా ఉంది. ఏడవదిగా మనం గమనిస్తే మీరు చూడండి,
నిర్గమాకాండము 30 అధ్యాయం 17 నుంచి 21 వరకు మీరు మరలా చదివిన గంగాళములో ఒక లక్షణం మనకు కనబడుతుంది. ఏమిటయ్యా అంటే అది, ఈ గంగాళానికి దేవుడు సైజు కొలతలు చెప్పలా. బలిపీఠానికి కొలతలు చెప్పాడు. ఇటు 5 మూరలు, అటు 5 మూరలు, ఎత్తు 3 మూరలు. ఈ ద్వారానికి కొలతలు చెప్పారు, మందసానికి కొలతలు చెప్పారు, అన్నిటికీ కొలతలు చెప్పారు. కానీ కొలత చెప్పకుండా ఉన్నది ఏమిటయ్యా అంటే గంగాళం. ఈ కొలత చెప్పంది ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే ఆయన ప్రేమ. దేవుని ప్రేమను లెక్కేసేవాడు ఎవడూ లేడు, కొలతేసేవాడు ఎవడు. గంగాళము ఆయన ప్రేమను జ్ఞాపకం. నువ్వెంత కల్మషంతో వచ్చినా ఆయన ప్రేమ నిన్ను నన్ను ఏం చేస్తుంది, ఒప్పుకుంటే గంగాళం దగ్గరికి ఎందుకు వెళ్తామంటే కడుక్కోవడానికి వెళ్తాం. ఎవరైతే కడగబడటానికి, శుద్ధీకరణలోనికి రావడానికి ఆయన ప్రేమను ఆశ్రయిస్తారో ఆయన వారి మీద తన ప్రేమను కనపరుస్తాడు. అందుకని పాత నిబంధన గ్రంథంలో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఎంత మరణశిక్ష పొందవలసిన వాడైనా ఆశ్రయపురంలోనికి వెళితే వాడికి ఇంకా శిక్ష లేదు. అలాగే ఎంత ఘోరమైన శిక్ష కలిగిన వాడైనా యేసుప్రభువు వారి ప్రేమ దగ్గరకు వస్తే వాడికి శిక్ష. అందుకని పౌలు గారు ఎఫెసీ పత్రికలో మాట అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 15-17 ఆయన ప్రేమ పొడవెంతో లోతెంతో ఎవరు కూడా ఎత్తెంతో గ్రహించలేదు. చూడండి మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 15 ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, అంటే ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ యొక్క పొడుగు, ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారమగునట్లు కావాలనని ప్రార్థించుచున్నాము. దేవుని యొక్క ప్రేమ పొడవెంతో, లోతెంతో, ఎత్తెంతో, వెడల్పెంతో అది గ్రహించాలి అంటే మన వల్ల కాదు. తగిన జ్ఞానం మనకి రావాలని పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఈ గంగాళము ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే దేవుని యొక్క కొలతలు లేవు. నీ మీద నా మీద దేవుడు ఏ కొలత పెట్టి చూసినా మనం క్వాలిఫై కాలేము. పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకు ఒక కొలత ఉంది. టీచర్స్ని గవర్నమెంట్ వారు రిక్రూట్ చేసుకోవాలంటే వాళ్ళకు ఒక కొలత ఉంది. డాక్టర్ని గవర్నమెంట్ వారు రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకు ఒక కొలత ఉంది. ఈ లోకంలో ప్రైవేట్ సెక్టార్స్ అయినా, గవర్నమెంట్ సెక్టార్స్ అయినా ప్రతి వారికి ఏముంది, ఒక కొలత ఉంది. అలాగే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరైనా, భార్య భర్తల దగ్గరైనా, అత్తమామల దగ్గరైనా, పిల్లల దగ్గరైనా, అన్నదమ్ముల దగ్గరైనా, సాటి మనిషి దగ్గరైనా ఒకరికి ఒకరు సత్సంబంధం కలిగి ఉండాలంటే ఏముంది, కొలత ఉంది. కొలత దాటితే, ఆ గీత దాటితే తేడా వస్తుంది. కానీ యేసుప్రభువు వారు నీకు నాకు ఏ గీత గీలా, ఏ కొలత వేయలా. ఒకవేళ ఆ గీతే గనక గీస్తే ఈరోజు మన రాత ఎక్కడికి వెళ్ళేది, నరకం. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ దేవుడే గనక గీత గీస్తే ఇది దాటితే నరకం అని చెప్తే నరకంలో బహుశా మొట్టమొదటి నేనే ఉంటాను. అందుకని గంగాళం దగ్గరికి యాజకులు మాత్రం వచ్చి యాజక ధర్మం సేవ జరిగించాలా. ఆ గంగాళానికి దేవుడు ఏం చెప్పలేదయ్యా అంటే కొలత చెప్పలేదు. అది దేవుని ప్రేమకు సాదృశ్యం. ఈ 7 పోలికలు గంగాళానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాయి. ఈ 7 అంతల పోలికలో ఉన్న గంగాళమై ఉన్న యేసుప్రభువు వారి దగ్గరికి నీవు నేను మనం వచ్చి కడగబడిన వారమై ఆ ప్రేమను గూర్చి, క్రీస్తు ప్రేమను గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉండవలనని నిరంతరము మనము ప్రార్థన చేయబద్దులు. మనం ప్రార్థన చేసేటప్పుడు వేటి కోసమో ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా దీనికోసం ప్రార్థన చేసామా? ప్రభువా, నీ ప్రేమ యొక్క పొడవెంతో, లోతెంతో, వెడల్పెంతో, ఆ ప్రేమను గురించిన జ్ఞానం నేను తెలుసుకోవాలని నాకు సహాయం చేయమని ప్రార్థన చేసామా? అది చేసి చూడు.
ఆయన ప్రేమ యొక్క మాధుర్యం ఏంటో మనం అనుభవిస్తాం. అది అనుభవిస్తే ఈ లోకమంతా నీ కంటికి ఎలాగుంటుందయ్యా అంటే, పౌలు మాదిరిగా దాన్ని దేంతో సమానంగా ఎంచుకున్నాడండి పౌలు గారు? దేంతో సమానంగా ఎంచుకున్నారండి? అదే ఆలోచన దైవజనుడైన మోషేకు కూడా ఉంది. ఐగుప్తు యొక్క పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజల కొరకు శ్రమ నింద అనుభవించిన గొప్ప భాగ్యం. కారణం ఏంటంటే వారు దేవుని ప్రేమ యొక్క పొడవు, లోతు, వెడల్పు, ఆ ప్రేమను గూర్చిన జ్ఞానం కలిగిన వారిగా ఉన్నారు. ఏసేపు ఆ ప్రేమను గూర్చిన జ్ఞానం కలిగిన వారిగా ఉండి ఈ లోకం యొక్క పాపము ఆయన మీదకి వస్తుంటే ఆ పాపము నుంచి పారిపోయాడు. ఈరోజు మనం పాపం కోసం పొంచి ఉంటున్నాం. ఎక్కడ అవకాశం వస్తుందా, ఎక్కడ అవకాశం వస్తుందా, ఎక్కడ అవకాశం వస్తుందా. కారణం ఏంటంటే ఆయన ప్రేమ యొక్క పొడవెంతో తెలుసుకోలేక, ఆయన ప్రేమ యొక్క వెడల్పెంతో తెలుసుకోలేక, ఆయన ప్రేమను గుర్చిన జ్ఞానము మనం ఎరగలేక, ఆ ప్రేమ ఉన్న గంగాళము దగ్గర మనం కడగబడలేని స్థితిలో ఉండటాన్ని బట్టి లోకం యొక్క పాపం వైపు ఆకర్షించబడుతున్నాం. అయితే ఆ క్రీస్తుని గూర్చిన ప్రేమను గనక మనం ఎరిగిన వారమైతే పౌలు గారి వలె సమస్తమును వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడతాం. ముందున్న పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి నీవు నేను మనము ఆయన యాజక సమూహముగా, ఆయన యొక్క రాజ్య వారసులుగా ప్రవేశించాలి అంటే వెనుకున్నవన్నీ మరచి ఆయన ప్రేమ ద్వారా సరిదిద్దబడిన వారు. అందుకని బైబిల్లో వ్రాయబడింది, దేవుని ప్రేమ సమస్త దోషములను ఏం చేస్తుందట? మనం ఏం చేస్తాం? సమస్త దోషాలు విప్పుతాం. దేవుడు ఏం చేస్తాడు? కప్పుతాడు. ఇప్పుడు మనము ఆయనలో దాచబడితే ఎదుటివాని దోషాన్ని కప్పి ఎదుటివాని మీద ప్రేమ చూపిస్తాం. దేవునిలో నడచబడితే ఎదుటివాని దోషాలన్నీ ఎండేయటానికి చూస్తాం. అయితే మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ఎదుటివాని వైపు ఒక్క వేలు చూపిస్తే మన వైపు ఎన్నేళ్ళు చూపిస్తా ఉన్నాయి? 4-5 ఏళ్ళు చూపిస్తా ఉన్నాయి. మనకి 2 కళ్ళు, కానీ మనల్ని చూసేది ఎన్నో కళ్ళు. మనం చూసేది మన 2 కళ్ళతోటే, కానీ మనల్ని ఎంతమంది చూస్తారు? ఎన్నో కళ్ళు చూస్తారు. ఆ కళ్ళ దోషమంతా మన మీదకి రాకుండా ఉండాలి అంటే కరుణామయుని యొక్క ప్రేమలో, ఈ గంగాళమై ఉన్న ప్రేమలో, కొలత లేని ప్రేమలో, హద్దులు లేని ప్రేమలో, శాశ్వతమైన ప్రేమలో, అగాపే ప్రేమలో నీవు రాగలిగినట్లయితే ధన్యుడవు. పరిశుద్ధ స్థలములో ధారాళమైన ప్రవేశము, అతి పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు ఏలుబడి చేసే భాగ్యము నిర్ణయకాల సమయంలో దేవుడు అట్టి వారికి ప్రసాదిస్తాడు. నీ తీర్మానం ఏంటి? ప్రత్యక్ష గుడారములో 2వ ఉపకరణము గంగాళం. గంగాళానికి యేసుప్రభువు వారికి 7 అంతల పోలిక. ఆ గంగాళమై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నిన్ను సమస్త కల్మషం నుండి కడిగి, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి కడిగి తన స్వారూప్యతలోనికి తీసుకుని రావడానికి ఆహ్వానిస్తుంటుండగా నీ తీర్మానం ఏమిటి? మోకరించు, ప్రార్థన చేస్తాం. మోకరించు, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన దేవా, యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల వేళలో బైబిల్ స్టడీ నిమిత్తమే రాగలిగిన నీ సొత్తైన పరిశుద్ధ జనాంగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యక్షపు గుడారములో 2వ ఉపకరణమైనటువంటి గంగాళము ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా 7 విషయాలు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. మొదటిది ప్రభువా కడగబడుట, చివరిది ప్రేమ, క్రీస్తు ప్రేమను గూర్చిన జ్ఞానము ఎరుగుట. ఈ రెండిటి మధ్య నా తండ్రి కలిగి ఉండవలసిన 5 కలిగిన వారమై మీ నామమై ఉన్న యేసుక్రీస్తునందు కడగబడి ప్రేమకు నిలువుటెత్తు ఉదాహరణ అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమలో వేరుపారి కదలక స్థిరులమై ఉండునట్లు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఆమె ప్రేమలో వర్ధిల్లి ఇహపర ఆశీర్వాదం పొందినట్లు సిద్ధపరుస్తూ రమ్మని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మానవ హద్దుబాటులో చెప్పబడిన మాటలు మా హృదయంలో పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపులోనికి తెమ్మని విశ్వాసం చేస్తున్నామమున హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపి కాపాడి ఆదరించి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అద్దంబు బోలి చూపునది, ఉదకంబు బోలి
కడుగునది అద్దంబు బోలి చూపునది అది బంగారు విలువగలది అది బంగారు విలువగలది నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు మధ్యవర్తియాయే చెదరిన పరిశుద్ధులకు తానే ఇలలో మధ్యవర్తియాయే చెదరిన పరిశుద్ధులకు తానే ఇలలో నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసు స్తుతించు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, మరి ఈ రోజు తోటి అది ఆపేసి